ఆయన అనేకమైనటువంటి రుజువులను ప్రమాణములను ఆయన చూపిస్తున్నాడు. ఏ రుజువులు ఏ ప్రమాణంలో ఆయన చూపిస్తున్నాడు అంటే, కొంతమందికి ఆయన ఏమని చూపించాడనంటే, నమ్మనటువంటి వాళ్ళకి నా చేతులను చూడండి, అందులో ఉన్నటువంటి ఆ మేకుల గుర్తులను చూడండి, వాటిలో వేలు పెడితే నమ్ముతానని అన్నారు కదా అని తోమా లాంటి వారితో చెప్పాడు. కానీ మరి ఎవరైతే చూసి విశ్వసిస్తున్నారో, చూసి నమ్ముతున్నారో వారికంటే చూడక నమ్మేటువంటి వారే ధన్యులు అని చెప్పాడు. మరి చూడక ఎలాగ నమ్మగలరు? చూస్తే నమ్మకం కలుగుతుంది. చూడకుండా నమ్మగలిగే పద్ధతి ఒకటి ఆయన పెట్టాడు. అదేంటి అనంటే, విని నమ్మేటువంటి పద్ధతి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. మనలో విశ్వాసాన్ని కలిగిస్తా అంటున్నాడు. భౌతికమైనటువంటి కళ్ళకు, భౌతికమైనటువంటి పరిస్థితులకు మరి రుజువులు కనపడకపోవచ్చు, కానీ ఆయన ఏం చేస్తారంటే మనోనేత్రాలను తెరచి వెలిగించి అంతరంగంలో ఉన్న హృదయంలో ఆయన యొక్క నిశ్చయతను, ఆయన సజీవుడు అనేటువంటి సత్యాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఎలాగిది జరుగుతుందంటే, త్రూ హిస్ వర్డ్,